కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనము శ్రీ హరనాథ మహాప్రభుని సాధనా విధానములోకి తెలిపిన సూచనలలో మరొక దానిని ఇప్పుడు మనము చెప్పుకుందాము. ఒక చెరువుకు లేక నదికి ఆనకట్టను కట్టి దానిలోని నీటిని బయటకు పూనీయక భద్రపరుచుకొని ఆ నీటిని ఎట్లు మనము పంటలకు వినియోగించుచున్నాము, అదే విధముగా మనము మన మనసుకు సదా పవిత్ర భావనలనే అందించుచు మన కాలమును ఏమాత్రము వృధా కానీయక ఆ భగవంతుని స్మరణలో గడిపిన మన మనసు త్వరలో పవిత్రమై ఆ భగవంతుని దర్శించి ఆ ఆత్మానందమును అనుభవించును. చూడండి, వాస్తవానికి చెరువుకి లేక మన నదికి ఒక ఆనకట్టని కడతాము. ఎందుకు అనంటే మనం ఆ నీటిని బయటకు పోనీయకుండా భద్రపరుచుకొని కావాల్సిన సమయంలో వాటిని వినియోగించుకుంటూ ఉంటాము. మరి అదేవిధంగా మన మనసుకు కూడా మనము పవిత్ర భావనలు అనే ఒక ఆనకట్టని కట్టుకోవాలి. అంటే ఈ పవిత్ర భావనలని మనం అందిస్తూ ప్రతి క్షణం కూడా ఆ భగవంతుని ఎరుకలో మనం కాలం గడపగలిగితే ఖచ్చితంగా మన మనసు పవిత్రమైపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రభు చెప్పేది పవిత్ర భావనలు. ఆ పవిత్ర భావనలు మనలో ఎలా వస్తాయి అనంటే కేవలం ప్రభు చెప్పినట్లుగా నిరంతరం నామస్మరణ, అదేవిధంగా సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, భక్తులతో సాంగత్యము, ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉన్న ఎడల వీటిల ద్వారా మనము తెలుసుకునేటివి ఏవైతే అంటే ప్రభు మనకు ఏవైతే వీటన్నింటి ద్వారా తెలియపరచాలని ప్రయత్నిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా మనము అవగాహన చేసుకుంటూ వచ్చే క్రమంలో మన లోపల మన ఆలోచన విధానములో మార్పు అనేది జరిగి మనలో ఆ పవిత్రమైన భావనలు అనేవి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పవిత్రమైన భావనలను మనము మన మనసుకి అందించడము అనేది మనముగా చేయవలసిన స్వప్రయత్నం అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకు అనంటే మానవ జన్మ ఫ్రీ విల్ కాబట్టి ఇంత ఫ్రీ విల్ ఇచ్చిన మన ప్రభువు మనకు సహకారం ఇస్తున్నారు. ఆ సహకారాన్ని మనం గమనించి ఏ రకంగా మనకి ఇంతటి సహకారం అందిస్తున్నారో వాటన్నింటినీ కూడా అన్నింటిలోనూ మనం గమనిస్తూ ప్రతి దానిలో కూడా మనం ఒక పవిత్రమైన మంచిని, పవిత్రమైన భావనని సొంతం చేసుకోవడమే మన కర్తవ్యంగా మనం భావించాలి. అప్పుడే మన లోపల మన హృదయంలో సదా ఈ పవిత్ర భావనలు నిలిచి మనకు మన మనసు అనే నదికి ఒక ఆనకట్టను కట్టినట్లుగా మనం కట్టుకొని దాని లోపలే ఆ మనసు లోపల సదా మనము మన పరమాత్మని గురించి ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండేలా తయారైనప్పుడు ఖచ్చితంగా మనము పవిత్రులమై అయిపోయి ఎప్పుడైతే మనసులో మనకు పవిత్ర భావనలు వస్తాయో చూడండి, ఆ పవిత్ర భావనలలోనే మన పరమాత్మ దాగి ఉంటాడు, మన ప్రభువు ఉంటాడండి. మన ప్రభువు ఎక్కడో ఉండడండి, మన భావనలోనే ఉంటాడు. భావగ్రాహి జనార్దన అనేది అందుకే. కాబట్టి ఆ విధంగా మనము పరమాత్మని, మన ప్రభువుని దర్శిస్తూ మనలోనే మనము మన యొక్క ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడ ఆత్మానందం అంటే ఏదో పెద్ద పదం అనుకోవాకండి. అంటే నిరంతరము సదా మన మనసు ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆ ఆనందము మాటల్లో చెప్పేందుకు వీలు కాదు. అది ఎవరికి వారము అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఉంటే ఆ అనుభవంలో ఆ అనుభూతిలో మన ప్రభువుతో మమేకమై ఉండడమే ఆ ఆత్మానందము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రభువు చెప్పిన ఈ సాధనా విధానాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేద్దాము. జై కుసుమహర.